సాధారణంగా కొత్త సంవత్సరం అంటే ఇంగ్లీష్ న్యూ ఇయర్ కొత్తది వస్తున్నప్పుడు చాలామంది ఈ సంవత్సరంలో ఏం జరిగింది, ఏం జరగలేదు అని రీక్యాప్ చేస్తూ ఉంటారు. ఒకసారి మనం అవలోకనం చేస్తుంటాం గత మొత్తాన్ని. ఒకసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళి చూసుకొని వస్తుంటాం. అయితే ఇటువంటి సందర్భాల్లో చాలాసార్లు మనం మాట్లాడుకునేదేంటంటే 2025 అయిపోయి 2026 వస్తున్న సమయంలో 2025లో జరిగినవి ఏంటి అని మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు మనం కాస్త భిన్నంగా 2025లో జరగనివేంటో మాట్లాడుకుందాం. ఒక కొన్ని అంశాలు 2025లో జరగలేదు. కానీ జరగకపోవడం గూడా చర్చకు దారితీస్తుంది. వీటి గురించి అంతటా మాట్లాడుకుంటున్నారనమాట. 2025లో జరుగుతాయని 2024లో భావించి 2025 తీరా ముగిసే సమయానికి ఈ 2025లో జరగకుండా ఉండిపోయిన మేజర్ ఈవెంట్స్ ఏంటో మేజర్ డెవలప్‌మెంట్స్ ఏంటో మనం ఒకసారి చెక్ చేద్దాం. అన్నిటికంటే ముందు గత సంవత్సరం చివరిలో ట్రంప్ రికార్డ్ మెజారిటీతో అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. ఒక పెద్ద చారిత్రక విజయాన్ని సాధించి రెండో టర్మ్ మొదలుపెట్టారు ట్రంప్. ఆ తర్వాత 2025 జనవరిలో ఆయన అసలైన పాలన మొదలైంది. జనవరి 20 నుంచి ఆయన మొదలుపెట్టారు. అయితే 2025లో మొదటి నెలలోనే అధికారం చేపట్టి వైట్ హౌస్‌లోకి ఎంటర్ అయిన ట్రంప్ చాలా రకాల ఆహ్, వింత, విచిత్ర నిర్ణయాలు తీసుకుంటూ, వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ, అటు అమెరికాలో ఉన్న అమెరికన్స్‌ని, ఇటు ప్రపంచంలో ఉన్న మిగతా అన్ని దేశాలని, ముఖ్యంగా ఇండియాని రకరకాల ఒడిదుడుకులకు లోను చేస్తూ, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనట్టుగా ఒక థ్రిల్లర్ మూవీ నడిపించినట్టుగా తన ఇష్టానుసారంగా అమెరికాని, యావత్ ప్రపంచాన్ని కూడా నడిపించడం జరిగింది. అయితే ఇంత ఆహ్, రకరకాల సాహసాలు, దుస్సాహసాలు అన్నీ చేసిన ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో పదే పదే చెబుతూ మన ఆహ్, మాస్ లాంగ్వేజ్‌లో మాట్లాడుకుంటే ట్రంప్ తొడగొట్టి చెప్పిన ఒక ప్రచార అంశం ఒకటుంది. ఏంటంటే, నేను వైట్ హౌస్‌లో అడుగుపెట్టిన మొదటి రోజు, మొదటి కొన్ని గంటల్లోనే యుక్రెయిన్ రష్యా వార్ ఆగిపోతుంది. యుక్రెయిన్ యుద్ధంని నేను ఆపేస్తాను. రష్యా సైనికులు యుక్రెయిన్ నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. ఇటువంటి ప్రగల్భాలు చాలా పలకడం జరిగింది. 2025లో యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది ట్రంప్ వస్తే అని చాలామంది భావించడం జరిగింది. కానీ అది భావించడం కాదు, భ్రమించడం అనే విషయం ఎట్టకేలకు 2025 ముగుస్తున్న ఈ సమయంలో తెలుస్తుందనమాట. ట్రంప్ వచ్చి సంవత్సరం పూర్తవస్తుంది. దాదాపుగా మళ్ళీ జనవరి వచ్చేస్తే 2026 జనవరి వస్తే ఈ డిసెంబర్‌తో 1 ఇయర్ పూర్తవుతుంది. 1 ఇయర్ పూర్తి చేసుకున్న ట్రంప్ 1 డేలో పూర్తి చేస్తానన్న యుక్రెయిన్ యుద్ధాన్ని ఇప్పటికీ ఆపలేకపోయాడు. సో, 2025లో జరుగుతుందని అందరూ భావించి జరగకుండా ఆగిపోయినవి ఏంటి అంటే రష్యా యుక్రెయిన్ వార్ యుద్ధం ఆగిపోవడం అనేది జరగలేదు. అంతేకాకుండా 2025లో సైనికుల మరణాలు పక్కన పెడితే రష్యా యుక్రెయిన్ సైనికుల మరణాలు, రష్యా యుక్రెయిన్ క్రైసిస్ వార్ వల్ల ఇప్పటివరకు సివిలియన్స్, సామాన్య పౌరులు, యుద్ధంతో సంబంధం లేని వాళ్ళు 12,000 మంది చనిపోవడం జరిగింది. సో, ట్రంప్ చెప్పిన ఎన్నికల ప్రచార అంశంలో యుక్రెయిన్ యుద్ధం అనేది ఫేక్‌గా మారిపోయింది. అంటే అది యుద్ధం ఆగిపోవడం అనేది సాధ్యం కాలేదు. ఇక రెండోది, యుక్రెయిన్ రష్యా వార్ ఆగిపోతుంది అనుకున్నప్పుడు అది ఆగలేదు. అదేవిధంగా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం అందరము తెగ మాట్లాడేస్తున్నాం. అది మన జీవితంలోకి వచ్చేసింది కూడా. ప్రతి ఒక్కరు కూడా ఒక సెల్ఫీ తీసుకొని ఆ సెల్ఫీని కరెక్షన్స్ చేసి అందంగా ముస్తాబు చేసుకొని అప్లోడ్ చేసుకోవడానికి నుంచి మొదలుపెడితే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే కూడా గూగుల్ బదులు ఏఐని ఆశ్రయిస్తున్నాం. అది గ్రోక్ అవ్వచ్చు, జెమినీ అవ్వచ్చు, చాట్ జీపీటీ, పెర్ప్లెక్సిటీ ఇట్లాంటివి ఏదైనా అవ్వచ్చు. అయితే ఏఐ మన జీవితంలోకి వచ్చింది కానీ 2024లో ఇదే ఏఐ గురించి జరిగిన ప్రచారం మాత్రం చాలా బీభత్సంగా ఉండేది. ఏఐ వచ్చేస్తుంది, ఉద్యోగాలు పోతాయని కొందరు, ఏఐ వస్తుంది, ఉద్యోగాల కల్పనలో కొత్త మార్పులు వస్తాయని కొందరు, అట్లనే పెట్టుబడులు పూర్తిగా మారిపోతాయి, ఏఐలో చాలా పెట్టుబడులు పెడుతుంటారని కొందరు, ఇవన్నీ చెప్తూ వచ్చారనమాట. దానికి తగ్గట్టుగానే $44 బిలియన్ పెట్టుబడులు స్టార్టప్స్‌లో 2025 మొదటి 6 మంత్స్‌లో, 2025 ఫస్ట్ 6 మంత్స్‌లో $44 బిలియన్
ఏఐ స్టార్టప్స్‌లో పెడతారు అని కూడా 2024లో ప్రచారం జరిగింది. అయితే పెట్టుబడుల మాట ఎట్లా ఉన్నా సరే ఏఐ యొక్క ప్రాక్టికల్ అడాప్టబిలిటీ అంటే మార్కెట్‌లో నిజంగా ఏఐ ప్రభావం ఎంతవరకు ఉంది అంటే కంపెనీస్‌కి సంబంధించినంత వరకు కేవలం 10% కంపెనీలు మాత్రమే ఏఐని అడాప్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ 90% కంపెనీలు ఏఐ జోలికి వెళ్లకుండా తమ పని తాము ఇంతకుముందు అంటే 2024కి ముందు ఏ విధంగా సంప్రదాయబద్ధంగా అయితే చేసుకుంటూ వచ్చారో అదే విధంగా ఏఐని ఆసరాగా తీసుకోకుండా డైరెక్ట్‌గా ఎంప్లాయీస్ మీద ఆధారపడుతూ ట్రెడిషనల్ పద్ధతుల్లోనే 90% కంపెనీలు పనిచేస్తున్నాయి. 10% కంపెనీలు మాత్రమే ఏఐ వైపు వచ్చాయి. వాళ్ళకు కూడా లాభాలున్నాయా అంటే ఏఐ ప్రొవైడ్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్‌కి కూడా జీరో ప్రాఫిట్. అంటే లాభము ఎంతొచ్చింది అంటే జీరో. లిటరల్లీ నథింగ్ అనమాట. ఇప్పటివరకు ఏ కంపెనీ కూడా లాభాలు ప్రకటించలేదు. జెమినీ, చాట్‌జీపీటీ, పెర్‌ప్లెక్సిటీ ఈ విధంగా ఏదైనా సరే డీప్‌సీక్ ఇటువంటివి ఏవైనా సరే ఏఐ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న ఏ కంపెనీకి కూడా లాభాలు రాలేదు. పైపెచ్చు లాభాలు రాకపోవడంతో వీటిని నడపడం కూడా కష్టమవుతుండడంతో ఒక్కొక్క అంటే ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ ఈ ఏఐ బబుల్ అనేది ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధకు సంబంధించిన బుడగ ఏదైతే ఉందో బబుల్ పేలిపోయే అవకాశం ఉంది అని కూడా చాలామంది భయపడుతున్నారు. అంటే ఏఐ పేరు మీద చేసిన హడావుడి హంగామా అంతా కూడా త్వరలో చల్లారిపోయి మనం ఊహించిన దానికంటే భిన్నమైన స్థితి నెలకొనే అవకాశం ఉంది అని చెప్తున్నారు అన్నమాట. సో ఏఐ విప్లవం వస్తుంది అని 2025లో అని అందరూ అనుకున్నారు. కానీ అది రాలేదు. యుక్రెయిన్ రష్యా వారు, ఏఐ రెవల్యూషన్ ఈ రెండిటి తర్వాత మూడోది ఏంటి జరగనుంది అని అందరూ భావించి జరిగింది ఏంటంటే ప్రపంచంలో ప్రతి రోడ్డు మీద కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీస్ ఎలక్ట్రిక్ వెహికల్సే కనిపిస్తాయి. పెట్రోల్ వెహికల్స్‌కి దాదాపు ఉండవు. 2025తో పెట్రోల్ వెహికల్స్‌కి కాలం చెల్లిపోయింది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన యూరోప్, అమెరికా ఇటువంటి మార్కెట్స్‌లో ఈవీస్‌కి తిరిగే ఉండదు. మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదే జోరుంటుంది అని చెప్పడం జరిగింది. కానీ జరిగింది ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సేల్స్ పెరగడము, ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని వాడే వాళ్ళ సంఖ్య పెరగడంతో కంటే కూడా 1% సేల్స్ తగ్గిపోయాయి. 2024తో పోలిస్తే 2025లో 1% ఈవీ సేల్స్ తగ్గాయి తప్ప పెరగలేదు. అంతేకాకుండా పెద్ద పెద్ద కంపెనీలు ఫోర్డ్, హోండా, జీప్, వోక్స్‌వ్యాగన్ లాంటి కంపెనీలు ఈవీకి సంబంధించిన ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని హోల్డ్‌లో పెట్టడము, లేదంటే దానికి పెట్టిన బడ్జెట్ తగ్గించుకోవడము, లేదంటే దాన్ని మళ్ళీ కొత్తగా వ్యూహాలు పన్నడము ఇటువంటి మీద పెడుతున్నాయి. అంటే మొత్తం మీద అయితే ఇప్పుడప్పుడే పెట్రోల్ కార్లు, పెట్రోల్ వెహికల్స్ వీటిని వదిలేసేయాలి అనే ఆలోచన నుంచి వెనక్కొచ్చి ఈవీల మీద పునరాలోచనలో పడ్డాయి. ఈవీల మీద పూర్తిగా ఆధారపడే అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రాక్టికల్లీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కావచ్చు, రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు, లేకపోతే చైనా మీద ఆధారపడి ఈ ఈవీ వెహికల్స్‌లో తయారు చేయాల్సిన టెక్నాలజీ ఉండడం కావచ్చు, అలాగే ఈవీ వెహికల్స్ తీసుకోవాలనే ఉత్సాహం ప్రజల్లో కనిపించకపోవడం కావచ్చు. ఇవన్నీ రకరకాల ఆర్థిక అలాగే సాంకేతిక కారణాలన్నిటి వల్ల ఈవీ వెహికల్స్ మీద ఉండాల్సినంత జోరు కనిపించలేదు 2025లో. 2025లో ఈవీ యొక్క అద్భుతం ఆవిష్కరింపబడుతుంది. ప్రపంచాన్ని ఈవీ శాసిస్తుంది అనుకుంటే శాసించడం మాట పక్క నుంచి కొంత సేల్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా తగ్గాయనేది లెక్కలు చెప్తున్నాయన్నమాట. అంతేకాకుండా యూరోపియన్ యూనియన్ కూడా 2035 కల్లా పెట్రోల్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ ఇటువంటివి అంటే ఎలక్ట్రిక్ కాకుండా ఇతర ఇంధనాలతో నడిచే వెహికల్స్ అన్నిటిని కూడా మొత్తం బ్యాన్ చేసేయాలి. పర్యావరణానికి హితవు కలిగే విధంగా 2035 కల్లా ఇటువంటి కార్లు ఉండకూడదు, వెహికల్స్ ఉండకూడదు, ఓన్లీ ఈవీ ఉండాలి అని ఒక ప్లాన్‌తో ముందుకు పోవడం జరిగింది. కానీ ఇప్పుడు 2025 తర్వాత ఈ నిర్ణయాన్ని కూడా డిలే చేయాలి. ఇంకా కొద్ది రోజులు పెట్రోల్ అలాగే సాంప్రదాయబద్ధమైన ఇంధనాల మీదనే కొనసాగాలి అని చెప్పి ఈయూ కూడా భావిస్తుందన్నమాట. సో మొత్తానికి
2025లో ఈవీస్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి సంబంధించిన ఒక తీవ్రమైన చాలా గొప్ప అభివృద్ధి జరుగుతుంది. ఒక గొప్ప అద్భుతాన్ని మనం చూడబోతున్నామని చెప్పుకున్నది ఏదైతే ఉందో అది వర్కౌట్ అవ్వలేదు. ఇక నాలుగోదేంటంటే ఇండియా, చైనా రిలేషన్స్‌కి సంబంధించి మనం 2024లో అంతకుముందు 2021లో చైనా చేసిన దుందుడుకు చర్యల వల్ల చైనా ఏకపక్షంగా ఇండియన్ ఆర్మీ మీద దాడి చేయడం వల్ల ఇటు ఇండియా, చైనా మధ్య స్టాండ్ ఆఫ్ వచ్చింది. 2 దేశాలు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కనీసం విమానాలు కూడా తిరగని పరిస్థితి ఏర్పడింది. ఇండియా నుంచి చైనాకి, చైనా నుంచి ఇండియాకి ఎవరైనా రావాలంటే ఇతర దేశాల మీద నుంచి తిరుగుతూ రావాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా తీవ్రమైన దౌత్యపరమైన ఒక ఉద్విగ్న పరిస్థితి వచ్చింది. అయితే అది 2024లో కాస్త సద్దుమణిగి కొన్ని అగ్రిమెంట్స్ చేసుకొని ఇరు దేశాల యొక్క ఫారిన్ మినిస్టర్స్ కూడా కూర్చొని మాట్లాడుకోవడం, అలాగే మోడీ, షీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడు, మన దేశ ప్రధాని కూడా సమావేశం అవడం, ఇటువంటి వాటి వల్ల కొంత ఇండియా, చైనా రిలేషన్స్ బెటర్ అయ్యాయి. అయితే ఈ సందర్భంలో చాలామంది చెప్పింది ఏంటంటే 2025లో టిక్టాక్ కూడా తిరిగి ఇండియన్ మార్కెట్లోకి వచ్చేస్తుంది అని జోస్యం చెప్పడం జరిగింది. అయితే చైనాతో స్నేహాన్ని భారతదేశం ఆచితూచి ముందుకు తీసుకెళ్తుంది తప్ప గుడ్డిగా నమ్మొద్దనేది ఇండియన్ డిప్లొమాట్స్కి కావచ్చు, ఇండియన్ ఫారిన్ మినిస్ట్రీ కావచ్చు, ముఖ్యంగా భారతదేశ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి ఉన్న క్లారిటీ అనమాట. అందుకని గతంలో మాదిరిగా చైనాని గుడ్డిగా భారతదేశంలోకి మార్కెట్లోకి ఆహ్వానించడం అనేది జరగలేదు. టిక్టాక్ ఇప్పటికి కూడా రాలేదనే విషయం మనకు తెలిసిందే. ఇదే విధంగా చైనాని బార్డర్ విషయంలో కూడా పూర్తిగా భారతదేశం నమ్మట్లేదు. భారతదేశాన్ని చైనా కూడా పూర్తిగా నమ్మని పరిస్థితి ఉంది. ఒక రకమైన అసౌకర్యవంతమైన స్నేహాన్ని అయిష్టంగా కూడా కొనసాగిస్తున్నప్పటికీ ఇండియా, చైనా మధ్య ఫ్రెండ్షిప్ ఏ రేంజ్లో ఉంటుంది అని 2024లో అందరూ చెప్పారో అది 2025లో జరగలేదు. దీనికి అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒక కారణం అనమాట. పదే అరుణాచల్ విషయంకు సంబంధించి చైనా చేసే వ్యాఖ్యలు కావచ్చు, ఈ మధ్య కాలంలోనే ఇండియా నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి వెళ్ళిన ఒక ప్యాసింజర్ని చైనాలో చాలా గంటల సేపు కూర్చోబెట్టడం జరిగింది. ఎందుకంటే చైనా అరుణాచల్ ప్రదేశ్ని తన భూభాగంగా భావిస్తుంది కాబట్టి ఇండియన్ పాస్పోర్ట్తో ప్రయాణిస్తున్న అరుణాచల్ ప్రదేశ్ మహిళని చాలా గంటల సేపు చైనా నిర్బంధించి వాళ్ళ విమానాశ్రయంలో కూర్చోబెట్టడం అనేది కాంట్రవర్సీగా మారింది. భారతదేశ ఎంబసీ వాళ్ళు కలుగజేసుకొని ఆమెని మళ్ళీ విడుదల చేయించాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అంటే అరుణాచల్ పౌరులు చైనా పాస్పోర్ట్తో రావాలి, లేదంటే ఫ్రీగా ఎంటర్ అవ్వచ్చు. ఇటువంటి అర్థం లేని కాంట్రవర్షియల్ వాదనలు చేయడం అనేది చైనాకు కొత్త ఏం కాదు. అది ఈ మధ్య కాలంలో మరోసారి ఇంకొక మహిళా ప్రయాణికురాలి విషయంలో తన బుద్ధిని ప్రదర్శించడం వల్ల, చైనా ఇండియాని నమ్మకపోవడం వల్ల ఇండియా, చైనా సంబంధాలు నెక్స్ట్ లెవెల్కి బలపడే దిశగా ముందుకు సాగట్లేదు. ఇది కూడా 2024లో అందరూ అంచనా వేసిన దానికి భిన్నంగా జరిగింది. ఇండియా, చైనా సంబంధాలు గతంలో కంటే 2024, 23, 22 కంటే కాస్త బాగున్నప్పటికీ ఆశించినంత మాత్రంగా ఇప్పుడు లేవు. 2025లో ఇది కూడా సాధ్యం అవ్వలేదు. ఇక ఆర్థిక రంగానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చేస్తుంది అని కూడా 2024లో కావచ్చు, 2025 మొదట్లో కావచ్చు చాలా తీవ్రమైన ప్రచారం జరిగింది. జేపీ మోర్గాన్ లాంటి సంస్థలు 60% మేర అవకాశం ఉంది, రిసెషన్ వచ్చే అవకాశం, అంటే ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది, ఉద్యోగాలు పోతాయి, జీతాలు తగ్గిపోతాయి, ప్రమోషన్స్ ఉండవు, ఇంక్రిమెంట్లు ఉండవు, అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, నిత్యావసరాల ధరలు పెరిగిపోతాయి. ఈ విధంగా చాలా భయపెట్టే విధంగా రిపోర్ట్స్ రిలీజ్ చేయడము ఇవన్నీ జరిగాయి. కానీ 2025 ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు 2.7% మేర గ్లోబల్ ఎకానమీ పెరిగింది. ప్రపంచ ఆర్థిక రంగం 2.7% మేర పెరిగింది తప్ప తగ్గడం కానీ స్తబ్దుగా ఉండడం కానీ జరగలేదు. రిసెషన్ కూడా ఇంచుమించు 2025లో అయితే రానట్టే. అంతేకాకుండా $35 ట్రిలియన్ ట్రేడ్ కూడా పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం $35 ట్రిలియన్ ట్రేడ్ కూడా
పెరిగింది. దీనికి కారణం అమెరికా, యూరోప్ ఇటువంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు, బ్రిక్స్‌లో ఉన్న బ్రెజిల్, ఇండియా, సౌత్ ఆఫ్రికా ఇటువంటి దేశాలు చాలా పట్టుదలతో తమ మార్కెట్‌ని విస్తరిస్తూ, ఎక్స్‌పోర్ట్స్ పెంచుకుంటూ ఇవన్నీ చేయడం వల్ల ప్రపంచం ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. ఆర్థిక సంక్షోభం వస్తుంది అని 2024లో భావించినప్పటికీ అదృష్టవశాత్తు 2025లో ఇది కాలేదన్నమాట. సో యుక్రెయిన్ రష్యా వార్ నుంచి మొదలు పెడితే ప్రపంచ ఆర్థిక సంక్షోభం రాకపోవడం వరకు ఈ ప్రధానమైన 5 అంశాలు జరుగుతాయని మనం అందరం అనుకున్నాం. చాలామంది మేధావులు, నిపుణులు కూడా చెప్పడం జరిగింది. కానీ అవి నిజంగా జరగకపోవడం అనేది కొన్ని విషయాల్లో బాధాకరం, కొన్ని విషయాల్లో సంతోషం. యుక్రెయిన్ రష్యా వార్ ఆగిపోయి ఉంటే మంచిగుండేది. అలాగే ఆర్థిక సంక్షోభం రాలేదు కాబట్టి మనం సంతోషించాలి. ఈ విధంగా కొన్ని సంతోషకరమైన పరిణామాలు, కొన్ని అవాంఛనీయమైన పరిణామాలు 2 జరుగుతూ 2025 మనం ముగిస్తున్నాం. 2026లో ఏం జరుగుతుందో చూడాలి మరి. థ్యాంక్ యూ.